పరిమాణం ఆర్టీసీ కార్మికులపై పరిమాణం ఆర్టీసీ కార్మికులపై పరిమాణం జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు కార్మిక సోదరులారా ఈరోజు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ అన్ని డిపోల ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నాలు ఎందుకు అయ్యారంటే ప్రధానంగా ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలను గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. ఎన్నికలు రద్దు చేసి కార్మికులపైన వేధింపులు పెంచి కార్మికులకు వచ్చే బెనిఫిట్స్ అమలు చేయకుండా అనేక రకాల ఇబ్బందులు పెట్టడం అనేది జరిగింది. తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏం లేదు నేను ఆర్టీసీలో ప్రజాతంత్ర హక్కులను పునరుద్ధరిస్తాం, ఆర్టీసీని రక్షిస్తాం అని చెప్పారు. కానీ ఇప్పటికీ 11 నెలలు అయింది. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు జరగలేదు. కనీసం ఒక్కసారి కూడా ఆర్టీసీ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ కార్మిక సంఘాలతో చర్చలు జరపలేదు, జాయింట్ సమావేశం జరపలేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ వెల్ఫేర్ కమిటీలని వేసి మొత్తం యజమానులకు అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే నాయకులను పెట్టుకొని ఈ కార్మికుల యొక్క సంక్షేమాన్ని గాలికి వదలడం జరిగింది. కాబట్టి మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం, టీఆర్ఎస్ వస్తే అది ఉద్యోగాలు ఇస్తాం, పర్మనెంట్ చేస్తాం, ప్రభుత్వ రంగ సంస్థను మొత్తం కాపాడుకుంటాం, అదేవిధంగా కార్మికులకు ఈఆర్సీ పెంచుతాం, అన్ని రకాల గవర్నమెంట్ ఉద్యోగస్తులకు వచ్చే బెనిఫిట్స్ ఇస్తామని టీఆర్ఎస్ మాయ మాటలు చెప్పి తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఆర్టీసీ మొత్తం రక్షించబడుతుందంటే ఆర్టీసీ కార్మికులు మొత్తం సకల జనుల సమ్మెలో ఆర్టీసీ మొత్తం బంద్ చేసి ఈ ఆర్టీసీ కార్మికులు మిగతా ప్రజలు పోరాడి సాధించిన తెలంగాణలో ఇప్పటికీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. కాబట్టి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ఆర్టీసీ కార్మికుల పైన వేధింపులు ఆపాలి, ఆర్టీసీ కార్మికులకు వెంటనే గుర్తింపు కార్డులు గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించాలి. గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించి వీళ్ళతో 10 గంటలు ఎక్కువ నేర్పిస్తున్నారు. ఈ యాజమాన్యము అదేవిధంగా ప్రభుత్వము ఒక్కటయ్యి డిపో మేనేజర్లు కార్మికులను వేధిస్తున్నారు, కాల్చుకు తింటున్నారు. నీవు సంబంధించి డబల్ డ్యూటీలు పోకపోతే నీకు సెలవులు బంధు అంటున్నారు. ఆర్టీసీ కార్మికులకు అనేక రకాల వేధింపులు, మానసిక వేధింపులు, అదేవిధంగా శారీరక వేధింపులు నిర్వహిస్తుంది మేనేజ్మెంటు యాజమాన్యం. వాస్తవంగా కార్మికులను డ్యూటీ 8 గంటల పనిదినమంటే 12 గంటలు 16 గంటలు డ్యూటీ చేయిస్తున్నారు. డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే నీవు లేదు డబల్ డ్యూటీ పోవాలి అని ఒత్తిడి చేస్తున్నారు. పోను అంటే నాకు వీలు కాదంటే కూడా వాళ్ళను వేధింపులకు గురి చేసి సెలవులు ఇవ్వకుండా ఈ పద్ధతిలో అనేక రకాల కార్మికులకు వేధింపులు చేస్తున్నారు. అదేవిధంగా ఎవరు తల్లో తండ్రో బంధువులో చచ్చిర్రు అంటే కూడా నీకు సెలవు సిక్ లీవ్ లేదు, నీవు కోరిక లేదు, నీ డ్యూటీ చూసుకొని పో అనే పద్ధతిలో మానవత్వం లేకుండా ఈరోజు ఈ కార్మికుల పైన వేధింపులు నిర్వహిస్తూ ఉన్నారు. ఎప్పుడో 1886లో ఉండే చట్టాలను ఈరోజు అమలు చేస్తున్నారు. 1926లో వచ్చిన ట్రేడ్ యూనియన్ యాక్ట్ రాజ్యాంగబద్ధం. రాజ్యాంగాన్ని తుంగలో ఎక్కి ఈ రేవంత్ రెడ్డి వీళ్లకు సంఘ గుర్తింపు సంఘ ఎన్నికలు ఇవ్వడం లేదు. అదేవిధంగా కార్మికులతో ప్రజాస్వామ్య పద్ధతులు ప్రజాతంత్ర హక్కులు పునరుద్ధరించడం లేదు. తగుదనమ్మా అని చెప్పి బస్సుల సంఖ్య పెంచలేదు చెప్పిండు. అందరికీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చాలా సంతోషం. కానీ ఉన్న బస్సులే తక్కువ. ఆ బస్సుల్లో కార్మికులు సంబంధించి టికెట్ కొట్టేవాళ్ళు ఎనడాని ఇబ్బంది పడుతున్నారు. 50 మంది పోయే బస్సులో 150 మంది ఎక్కుతున్నారు.
150 మంది ఎక్కినా వాళ్ళకు సంబంధించి ఎక్కడ ఒక టికెట్ మిస్ అయితే వారి ఉద్యోగం పోతుంది. అదేవిధంగా ఈ ఆధార్ కార్డు సంబంధించి ఇచ్చేస్తున్నారు, చాలా మంచిది. కానీ ఈ మహిళలకు ఎంత ప్రేమతోన ఈ ఆర్టీసీలో ఉచిత బస్సు పెట్టిండ్రు. దీంట్లో భాగంగా అవసరానికి తగ్గట్టు ప్రజలకు అవసరానికి తగ్గట్టు ఈ బస్సుల సంఖ్య పెంచాలి. ఎన్నికల గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించాలి. లేకపోతే రాబోయే కాలంలో CIT ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తాం. ట్రస్టీలు ఉన్నాయి, కార్మికుల సంక్షేమ పథకాలు ఉన్నాయి, కానీ సంక్షేమ పథకాలు కమిటీలు వేయడం లేదు, వాటిని పునరుద్ధరించడం లేదు. వీళ్ళ డబ్బులు వృధా అవుతున్నాయి. కాబట్టి ఎంతనే వెల్ఫేర్ కమిటీలు రద్దు చేయాలి. కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికలు జరపాలి. ప్రజాతంత్ర హక్కులు కాపాడాలి. ఈ కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బస్సుల సంఖ్య పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తాం. CITతో పాటు అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. కాపాడుకుందాం ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థను, ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తివేయాలి. ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలు నిర్వహించాలి. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు ఆపాలి. అధికారుల వేధింపులు పెంచాలి. ప్రజా అవసరాలకు అనుగుణంగా బస్సులను జిందాబాద్ CITU, జిందాబాద్ CITU. కాపాడుకుందాం ఆర్టీసీని, కాపాడుకుందాం ఆర్టీసీని. పని గంటలు అదనమైన పని గంటలు ఆర్టీసీ కార్మికుల పైన అదనమైన పని గంటలు